ఈ వీడియోలో సైబర్ సెక్యూరిటీలో బర్త్‌డే అటాక్ అంటే ఏంటి అనేది డీటెయిల్‌గా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 100. బర్త్‌డే అటాక్ అంటే బర్త్‌డే రోజు చేసే అటాక్ అయితే కాదనమాట. ఈ అటాక్‌కి బర్త్‌డేకి కొంచెం లింక్ అయితే ఉంటుంది. అందుకే దీన్ని బర్త్‌డే అటాక్ అని అయితే అంటూ ఉంటారు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్‌లో ఒక 23 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆ 23 మెంబర్స్‌కి ప్రాబబిలిటీ వచ్చేసి ఒకటే రోజు ఇద్దరి బర్త్‌డేస్ రావడానికి 50% ఛాన్స్ ఉంటుందన్నమాట. సేమ్ అలానే మనకి ఈ యాషింగ్‌లో ఏంటి అంటే 2 డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి సేమ్ అవుట్‌పుట్ యాష్ వాల్యూ గనుక ఇచ్చినట్టయితే అక్కడ మనకి కొలిజన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాం అనమాట. కొలిజన్ అంటే ఏం లేదు, 2 డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి సేమ్ యాష్ ని జనరేట్ చేస్తే దాన్ని కొలిజన్ అని అయితే పిలుస్తుంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక ఇన్పుట్ అయితే ఇస్తున్నాను hello 1 2 3 అని చెప్పేసి. సో ఇప్పుడు నాకు ఒక యాష్ అనేది జనరేట్ అయింది. అండ్ అగైన్ నేను ఇప్పుడు ఈ hello 1 2 3 లో ఒక లెటర్ అనేది చేంజ్ చేసి ఇంకొక ఇన్పుట్ అయితే ఇస్తున్నాను. ఇచ్చిన వెంటనే ఇక్కడ చూడండి నాకు ఇంకొక అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ రెండు యాషెస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సిమిలర్ ఉన్నాయి అనమాట. అంటే బట్ ఇన్పుట్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి, బట్ మనకి యాష్ అవుట్పుట్ మాత్రం సేమ్ ఉన్నాయి గైస్. ఓకేనా? సో దీన్నే కొలిజన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు అనమాట. సో ఇలా మనకి సేమ్ యాషెస్ జనరేట్ అయినట్టయితే అటాకర్స్ ఏం చేస్తారంటే కొన్ని ఫేక్ యాషెస్ ని క్రియేట్ చేసి అటాక్స్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇలా ఏ ఆల్గోరిథం లో జరిగింది అంటే MD5 అండ్ SHA-1 లో అయితే మనకి ఈ విధంగా కొలిజన్ అటాక్స్ అయితే జరిగే ఛాన్స్ ఉంటుంది గైస్. అండ్ అలాగే SHA-256 అనేది సెక్యూరే, బట్ 100% కొలిజన్ ప్రూఫ్ అనేది మనం చెప్పలేము. ఐ హోప్ ఇప్పుడు మీకు బర్త్డే అటాక్ అంటే ఏంటి, కొలిజన్ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.